నమస్తే. నా పేరు ఎస్కే అబ్దుల్ ఖాదర్. నేను ఒక 6 సంవత్సరాల క్రితం నుంచి సమాజంలో సరైన పరిపాలన ఎందుకు లేదు, ఎందుకు జరగటం లేదనే విషయం మీద నేను పరిశోధన ప్రారంభించానండి. అయితే పరిశోధనలో నాకు చివరిగా తెలిసిన విషయం ఏందంటే, మనం కొన్ని ప్రకృతి నియమాలను ఉల్లంఘించడం ఎప్పటి నుంచైతే మనం ప్రకృతి నియమాలను ఉల్లంఘించామో, అప్పటి నుంచే మనకి సమస్యలనేది మన మానసిక నిర్ణయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మనం విఫలమవుతూ ఉన్నాం. అప్పటి నుంచే మనకి ప్రాబ్లమ్స్ అంతా స్టార్ట్ అయిపోయినాయి. కాకపోతే ఇప్పుడు మనకు పీక్ స్థితిలో అంటే మనం ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత అయినా సరే ఇప్పుడు ప్రజెంట్ మనం తినే ఆహారాల్లో కంప్లీట్గా మార్పు, అంటే ఎంత మార్పు, మన ప్రకృతి నియమాలకి ఎంత దూరం వెళ్తున్నామో అంత మానసికమైన చేంజ్. అంటే దాదాపు మనం ధర్మానికి, అంటే న్యాయానికి కానీ ధర్మానికి కానీ ఒక సమాజ హితానికి మనం చాలా దూరం. అంటే ప్రతిదీ మన స్వార్థం, అంటే ఒక మనిషి తన స్వార్థం కోసమే బతికే విధానానికి అలవాటు పడిపోయాడు. యాక్చువల్గా లెక్క ప్రకారం ఏంటంటే సమాజహితంగా ఉండాలి. ప్రకృతి నియమం ప్రకారం మనం ఆహారం తీసుకోగలిగితే మనం సమాజ నియమం ప్రకారమే ఉంటాం. ఎప్పుడైతే ఈ ప్రకృతి నియమాలకు మనం ఉల్లంఘించామో ఆటోమేటిక్గా మనం ప్రకృతికి, అంటే సమాజ హితానికి దూరంగా, అంటే సమాజహితం కాబట్టి తన హితం, స్వార్థం అనేది పెరిగిపోతుంటుంది. ఇక్కడ ప్రకృతి నియమం అంటే ఏం లేదు. మనం వండుకోవటం వల్ల కొన్ని మినరల్స్ కోల్పోతాం. ఆ మినరల్స్ అంటే కొన్ని పొటాషియం ఒకటి, కాల్షియము, మెగ్నీషియము, ఫాస్ఫరస్, కొన్ని రకాల విటమిన్స్ కోల్పోతాం. ఇప్పుడు మనం ఆ పొటాషియాన్ని మనం పొటాషియం క్లోరైడ్ అని సపరేట్గా మనకు సాల్ట్ దొరుకుతుంది, అంటే ఆన్లైన్లో దొరుకుతుంది. దాన్ని మనం యూజ్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉప్పు వల్ల జరిగే నష్టం నుంచి బయటపడవచ్చు. ఫస్ట్ నేను 2 నెలల నుంచి పొటాషియం క్లోరైడ్ యూజ్ చేస్తూనే ఉన్నా. రెండో నియమం. ఇప్పుడు ఇంకా మెగ్నీషియము, ఫాస్ఫరస్, కాల్షియము, ఈ మూడు మినరల్స్ అనేది మనం ఇంతకుముందు నుంచే వండుకోవడం వల్ల కోల్పోతాం. ఆ కోల్పోవడం వల్ల ఏంటంటే దాని లోపాలు, అంటే మనల్ని సరిగ్గా ఆలోచించే ఒక ఫంక్షన్స్ ఏదైతే ఉన్నాయో, మన బ్లడ్ని రెగ్యులేట్ చేయడం కానీ, అంటే హార్ట్ని రెగ్యులేట్ చేయడం కానీ, సరిగ్గా ఆలోచించే విధానాన్ని ఇవ్వటం కానీ, ఆ తర్వాత మన ఎక్కువ ఉప్పు తినటం వల్ల మనకు బాడీలో సెల్స్లోనే అంటే ఎక్కువ అది అంటే సెమీ లిక్విడ్ అయిపోవటం వల్ల, అంటే మన బ్లడ్ అనేది కొంచెం అంటే గట్టిపడే అవకాశం ఉంటుంది ఎక్కువ సాల్ట్ వల్ల. దాన్ని ఏంటంటే మన శరీరంలోని శరీర కణాల నుంచి నీటిని తీసేసుకుని ఇది మనకు పంపింగ్ చేయడం జరుగుతుంది. ఈ నీళ్ళని తీసుకునే క్రమంలో అవన్నీ డ్రై అయిపోయి నిర్జలీకరణ జరిగి ఆ కణాలు చనిపోతుంటాయి. అలా మన శరీరంలో అన్ని పార్ట్లో, శరీరంలోని అన్ని ఆర్గాన్స్ సంబంధించిన కణాలు చనిపోతూ, అంటే మనకు కొత్తగా జనరేట్ అవ్వడం తగ్గిపోయి, అంటే ఉన్న శక్తి సామర్థ్యాలు తగ్గిపోతుంటాయి. అది నడవడం కానీ, అంటే పనిచేసే విధానం కానీ, ఆలోచించే విషయంలో కానీ మన సామర్థ్యాన్ని కోల్పోతుంటాం. సో అందుకని ఏంటంటే అటువంటి ఉప్పుని మనం పక్కన పెట్టేసి జస్ట్ పొటాషియం క్లోరైడ్ వేసుకున్నామంటే అంటే మొదటి సమస్య పరిష్కారం అవుతుంది. సో రెండో సమస్య ఏంటంటే చెప్పే కదా, మెగ్నీషియము, ఫాస్ఫరస్, కాల్షియము, ఇంకొన్ని మినరల్స్, దాన్ని మనం విడిగా అంటే వండని రూపంలో ఇవ్వాలి. ఎందుకంటే వండుకుంటే పోతున్నాయి కాబట్టి. వండని రూపంలో అంటే మనకు నువ్వుల లడ్డు ఒకటి, ఖర్జూరాతో చేసిన నువ్వుల లడ్డు, తర్వాత సున్నుండలు, అది కూడా ఖర్జూరాతో చేస్తే బెటర్. ఎందుకంటే ఈ పంచదార బెల్లంతో పోల్చుకుంటే ఇది మనకు చాలా న్యాచురల్ ఫుడ్ కాబట్టి, మనకు ఇది మన పొటాషియం కాబట్టి, ఇది మన ఖర్జూరాలు. జస్ట్ ఇదే, ఇంతకంటే ఏం లేదు. జస్ట్ అంటే తినే విషయంలో, ఆహారం అంటే అన్నం విషయంలో మేము ముడి బియ్యం అంటే పాలిష్ చేయని రైస్ ప్రారంభించండి. ఆ నూనె వేసుకునేది నూనె తగ్గించండి. మ్యాక్సిమం నెలకు ఒక లీటర్ కూడా ఎక్కువ. ఆ రేంజ్ మీరు నూనె తగ్గించగలిగి, ఈ ఫైబర్ ఫుడ్ ప్రతిదీ 80% ఫైబరే, అంటే పాలిష్ చేయని ఫుడ్ మాత్రం యూజ్ చేయకూడదు. ఈ పాలిష్ చేయని ఫుడ్ ఒకటి, అంటే బియ్యం విషయంలో ముడి బియ్యం, నూనె విషయంలో గానుగు నూనె, అది 1 లీటర్ మాత్రం యూజ్ చేయండి. ఆ తర్వాత ఈ 3 ఏదైతే వండుకోవటం వల్ల కోల్పోయినా మినరల్స్ని మనం ఇంకో రూపంలో, అంటే శరీరానికి కావాల్సిన రూపంలో మనం ఇస్తున్నాం. జస్ట్ అంటే మార్నింగ్ కొంచెం మంచినీళ్ళు తాగితే మంచిది, ఇంతే. సాయంత్రమే కొంచెం పెందలాడి తినాలి. ఎందుకంటే మనకు డైజెషన్ టైం అనేది సాయంత్రం మనం పడుకునే లోపు డైజెషన్ అయిపోతే ఆ తర్వాత మనకు రిపేర్ జరుగుతుంది.
అంటే రిపేర్ జరగడం వల్ల ఎక్కడ మన శరీరంలో ఏ విష పదార్థాలు కానీ మనం పొద్దున్న తినే ఆహారంలో వచ్చినా వాటిని రిపేర్ చేసి మనకు మన రేపు పొద్దున్న ఫ్రెష్గా నీకు ఆరోగ్యాన్ని మళ్ళీ ఆరోగ్యవంతుడిగా నీకు రెడీమేడ్ చేసేస్తాయి. అంటే రెడీగా నువ్వు మళ్ళీ నీ పనులు చేయడానికి నీకు శరీరం సహకరిస్తుంది. ఇది సింపుల్. ఎందుకంటే ఇది పెద్దగా దీంట్లో కష్టమైతే ఏమీ లేదు. జస్ట్ ఒక పొటాషియం క్లోరైడ్ అనేది సాల్ట్కి ఆల్టర్నేటివ్గా యూజ్ చేయడం. మీరు తినే ఫుడ్లో మీరు అంటే సాయంత్రం కల 3 పూటల్లో ఏదో ఒక టైంలో కంపల్సరీగా ఈ నువ్వుల లడ్డు ఒకటి, సున్నుండలు ఒకటి, అంతే. అంటే ఈ 3 మీరు వండుకోవడం వల్ల కోల్పోయిన మినరల్స్ని తిరిగి మనం ఇస్తున్నాం. సోడియం ప్లేస్లో పొటాషియం ఇచ్చేస్తున్నాం, అంతే. ఆ తర్వాత ఫైబర్ ఎందుకంటే ఫైబర్ లేని విషయం ఏ ప్రోడక్ట్ అయినా సరే మనకి లివర్ ప్రాబ్లం అవుతుంది. ప్రతిదానికి అది హ్యాండిల్ అంటే రక్తంలో ఒకసారి గ్లూకోజ్ వచ్చి అది సెమీ లిక్విడ్ అంటే ఒక గాఢతర పెరుగుతుంది కాబట్టి ఆ పంపింగ్ చేయడం కష్టం కాబట్టి ఇమ్మీడియట్గా అది మార్చుకోవాలి. అంటే దాన్ని గ్లైకోజన్ కానీ అలా మార్చుకోవాల్సి వస్తుంది కాబట్టి అంటే అంటే యాక్చువల్గా లివర్ 400-500 రకాల పనులు చేసే లివర్ని మనం పొద్దున్న లేస్తే మనం టీ అలవాట్లు కావచ్చు, పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, కొన్ని ఫైబర్లెస్ అంటే లేకపోతే తెల్లబియ్యం కావచ్చు, ఇవన్నీ వీటి వల్ల ఏంటంటే ఇవి తినటం వల్ల అది మొత్తం అంటే మనం వీటిని కంట్రోల్ చేయడానికి సరిపోతుంది దాని లైఫ్ అంతా. సో దాని సామర్థ్యాన్ని మనం ఈ రూపంలో మిస్యూజ్ చేసుకుంటున్నాం. సో మనం ఏదైతే ప్రకృతి నియమంలో ప్రకృతి మనకు డైరెక్ట్గా ఇచ్చే ఏదైతే ప్రతిదీ ఫైబర్ ఇస్తుంది, ఫైబర్లెస్కి మ్యాక్సిమం ఇవ్వదు. సో అది మనం ఆ నియమాన్ని మనం ఫాలో అవటం వల్ల సమాజంలోని ప్రతి విషయంలో మార్పు వస్తుంది. ఇప్పుడు మనం కంటికి కనబడి మనం ఏమనుకుంటాం, సపోజ్ పొలిటికల్ లీడర్ని మనం తప్పు బట్టి మనం మార్చుకుంటున్నాం. సరే వేరే ప్రతిపక్షాన్ని మార్చుకుంటున్నాం, కానీ ప్రతిపక్షం అంటే ఎవరు? ఆల్రెడీ ఇంతకుముందు పరిపాలన చేసి ఫెయిల్ అయిన వ్యక్తి. అతను ఆల్రెడీ ఫెయిల్ అయ్యాడు, ఇప్పుడు ఉన్నతను మనకు సరిగ్గా పని చేయట్లేదు. అప్పుడు మన పరిస్థితి ఏంటి? సరే ఇతను సరిగ్గా చేయలేదు కాబట్టి మళ్ళీ ఇంకో అతన్ని వేద్దాం అంటే అసలు ఇతను ఎందుకు చేయలేకపోతుండు? ఇతను సరిగ్గా పరిపాలన చేయకపోవడానికి కారణం ఏంటి? అడ్మినిస్ట్రేషన్లో చేయకపోవడానికి కారణం ఏంటి? అతని ఇంటెన్షన్ ఏంటి? ఏ కారణం వల్ల అతను ఏ ఉద్దేశంతో పరిపాలన ఎక్కుతుండు? ఏ ఉద్దేశంతో ఎక్కుతుండో? డబ్బు సంపాదించడానికి ఎక్కుతుండు. అందుకని అతను మనకి డబ్బులు ముందే పెట్టుబడి రూపంలో పెడుతుండు. అది లాజిక్. చిన్న విషయం, ఆ చిన్న విషయాన్ని మనం కూడా ఐడెంటిఫై చేయలేక అతను ఎక్కిన తర్వాత 5 సంవత్సరాలు అతన్ని ప్రశ్నిస్తానని అతను సంపాదించే క్రమంలో మనం అడ్డుపడేటప్పటికి అతనికి కొంతమంది జర్నలిస్ట్ని చంపడం కానీ, లేకపోతే ప్రశ్నించే వాళ్ళని అంటే అతన్ని ఏదో చేయడం కానీ, లేకపోతే బెదిరించడం కానీ చేస్తున్నారు. ఎందుకు? సో నీకేంటి ప్రాబ్లం? నేను డబ్బులు పెట్టాను, సంపాదించుకున్నాను, నా ఇంటెన్షన్ అది. నీకు ఆల్రెడీ నువ్వు తీసుకున్నావు కదా డబ్బులు. అతని ఇంటెన్షన్ మనకి ఎందుకు పంచాడు అనేది మనకు క్లారిటీ ఇవ్వడు. సో మనం కూడా క్లారిటీ అడగల. ఎందుకంటే మనకు స్పష్టంగా మన సమస్యలని స్పష్టంగా చూసి దాన్ని ఐడెంటిఫై చేసి అంటే ఆ కాజ్ ఏదైతే మూలం ఉందో దాన్ని మార్చుకునే స్థితిలో మనం లేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశం మొత్తం మీద మీరు ఏ యూట్యూబ్ వీడియోలు చూడండి, మ్యాక్సిమం సమస్యలని ప్రస్తావించడం లేదా దాన్ని ఆ సమస్యని డీటెయిల్గా వివరించడం తప్పితే మూలాలేంటి, ఏ తప్పు మనం చేయటం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి, ఆ తప్పుని మనం తొలగించడం వల్ల ఆటోమేటిక్గా మనకు కరెక్ట్ వస్తుంది అనేది మ్యాక్సిమం చెప్పే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒక మనిషి తప్పు చేయొచ్చు అని నిర్ణయానికి మనం ఆటోమేటిక్గా వస్తున్నాం. ఎందుకు చేయాలి మనిషి తప్పు? అన్ని ప్రకృతిలోని అన్ని జీవరాశులు తమ ధర్మాలను చేసినప్పుడు ఒక్క మనిషి విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక మనిషి తప్పు చేయడం అనేది సహజమే ఎందుకు మనం డిసైడ్ చేసుకుంటున్నాం? ఎందుకంటే మనకు తప్పు చేయడం అనేది మనకు ఆటోమేటిక్గా తప్పు చెయ్యాలి మనిషి అన్న తర్వాత చేయకుండా ఉంటారా అని మనం ఒకరిని చూసి ఒకళ్ళు తప్పులు చేయడం అనేది కామన్ అనే ఒక మైండ్ సెట్కి వస్తున్నాం. ప్రకృతి నియమం ప్రకారం ఏదైనా సమాజహితంగా ఉండాలి. ఏది ప్రకృతికే మనం మోసం చేయటము, లేకపోతే ప్రకృతి విరుద్ధంగా మనం ఆ ప్రకృతిని ధ్వంసం చేసే స్థితిలో మనం ఉన్నామంటే మనం రైట్ చేసినట్టు మనం కరెక్ట్గా ఆలోచించినట్ట. సో ప్రకృతి నియమాలను ఉల్లంఘించాం కాబట్టి ఏదైతే ఆ ప్రకృతిలో ఇచ్చే పదార్థాల్లో ఉండే మినరల్స్ ప్రాపర్గా ఒక్కో మినరల్స్ ఒక ఫంక్షన్ చేస్తుంది. ఆ ఫంక్షన్స్లో కొన్ని మినరల్స్ మనం కోల్పోయాం కాబట్టి ఆ కోల్పోయిన మినరల్స్ మనం తిరిగి ఇచ్చామంటే మళ్ళీ మనం ఆలోచన సరైన రీతిలో మనం మళ్ళీ తిరిగి ఆలోచించగలుగుతాం. దీనివల్ల ఇప్పుడు నేను చెప్పిన ఈ చిన్న ప్రొసీజర్ వల్ల ఈ మార్చుకోవడం వల్ల సమాజంలో తప్పు చేసే వ్యక్తి ఉంటాడు. ఫస్ట్ తప్పు చేసే ఛాన్స్ అతనికి ఇవ్వకూడదు. అతను ఇవ్వకూడదు అంటే అసలు చేయకూడదు. అతను ఎట్లా తప్పు చేస్తాడు? అతను మార్చుకోవడం పక్కన పెట్టండి. ఇప్పుడు ప్రతి మనిషికి ఈ నియమం నువ్వు ఖచ్చితంగా ఫాలో అవుతున్నావా లేదా? నువ్వు పరిపాలన చేయడం పక్కన పెట్టేసి నేను పరిపాలన గురించి అడగను. ఫస్ట్ నువ్వు
అంటే ప్రకృతి నియమంను ఫాలో అవుతున్నావా, అది అలవాటు చేద్దాం. ఎవరినైనా సరే, అది ఏ ఒక్కరైనా, అది చిన్న గ్రామ సర్పంచ్ కాడి నుంచి పై స్థాయి ప్రెసిడెంట్ వరకైనా సరే, ఎవరినైనా ప్రతి మనిషిని ప్రకృతి నియమాన్ని పాటించేటట్టుగా మనం చేయగలిగితే ఆ తర్వాత అతను తప్పు చేసే అవకాశం మ్యాక్సిమం తగ్గిపోతుంది. అతను మనం ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం చేసేసుకుంటాడు. మనం ముందు అంటే మనం కూడా రెడీగా ఉంటాం. తప్పు జరగగానే మనం ఆలోచించేటట్టు మనం రెడీగా ఉంటాం. అంటే ఆ తప్పుని చేయనివ్వమంటున్నా. అసలు ఇన్ని తప్పులు ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి ఫస్ట్ బడ్జెట్తోనే మనకు తెలిసిపోవాలి ఏం జరగబోతుంది రాష్ట్రంలో. అంటే అప్పులకి పక్కన పెట్టేసి, అప్పులకి ఇచ్చే వడ్డీ, జాబ్ శాలరీస్ని పక్కన పెట్టేసి తక్కిందంతా మనకు అడ్మినిస్ట్రేషనే. నెక్స్ట్ కాకపోతే ఏంటంటే ఈ సంక్షేమానికి బేసిక్ సంక్షేమం అంటే ప్రతి ఒక్క మనిషి నాకు సంపాదన పరంగా నేను ప్రాబ్లంలో ఉన్నాను అంటే అతనికి బేసిక్ రిక్వైర్మెంట్ ఇవ్వగలిగితే అది బేసిక్. అంటే మనం ఓన్లీ తనకి కొన్ని సరుకులు కానీ ఏదైనా కూరగాయలకు కానీ అంటే బతకటానికి మాత్రమే ఇస్తాం, అంతవరకే. ఆ తర్వాత అన్నీ మనం ప్రభుత్వ పరంగా సౌకర్యమైన ఫెసిలిటీస్తో మనం దేశాన్ని డెవలప్ చేయొచ్చు. దానికి సంబంధించిన ఇంకా డీటెయిల్గా అంటే నాకు లిమిటెడ్ అవకాశంలో నేను ఇట్లా చెప్తున్నా. నెక్స్ట్ మీకు ఇంకో వీడియోలో మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను.